నమస్కారం. ముందుగా విజిఆర్ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం. వెంకటగిరి నియోజకవర్గ ప్రజలందరికీ కూడాను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే నా జర్నీలో ఎప్పుడు ఏ టైంలో అయినా కూడా ఒకసారి మాట చెప్పంగానే వచ్చిన మీడియా మిత్రులకు అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనం ఎన్నికలు రానే దగ్గరికి వచ్చేసాయి. ఇంకెంతో కాలం లేదు, ఓన్లీ 1 డే అగో. ఎల్లుండికంతా మనకి ఇయర్కి ఆల్మోస్ట్ ఓటు శాతం ఆల్మోస్ట్ 40 to 50% వరకు కూడా రీచ్ అయిపోతాం. సో ఈరోజు లాస్ట్ డే కొద్ది ఎన్నికలు ప్రచారం చేయటం కానీ, సో ఆ భాగంలోగా నా వంతు నేను నియోజకవర్గంలో ఓటర్లందరినీ కలవటం, వాళ్ళ అభిప్రాయాలన్నీ కూడాను తెలుసుకోవటం, ఈ జర్నీలో నేను చూసిన విషయాలు ఒకసారి మీడియా మిత్రుల ద్వారా వెంకటగిరి ప్రజలందరూ కూడా ఒకసారి చెప్పాలి. ఆ విషయంలో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం అనేది జరిగింది. ముఖ్యంగా ఇవన్నీ చెప్పబోయే ముందు మనకు వెంకటగిరి నియోజకవర్గం బీసీలకు అత్యధికంగా కలిగిన జనాభా ఉన్న నియోజకవర్గం. ఎప్పటి నుంచో అంటే నేను బీసీ అని స్పెసిఫై చేసేది ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడు బీసీ అని కానీ, ఎస్సీ అని కానీ, ఎస్టీ అని కానీ, లేదా ఓసీ అని కానీ ఇలా మాట్లాడడానికి కన్నా కూడా ఆ జనాభా సాంద్రత ఎక్కువ ఉన్నప్పుడు ప్రతి వర్గానికి సంబంధించిన వ్యక్తులు లీడర్లుగా ఉంటే వాళ్ళ మనుషులు కానీ ఆ వ్యక్తులు కానీ వచ్చి కలిసి వాళ్ళ ద్వారా వాళ్ళు కావాల్సిన న్యాయం పొందుతారనేది ఒక అభిప్రాయం మీద ఎస్సీలకు ఒక ప్రత్యేకమైన రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే రాజకీయ నియోజకవర్గ స్థాయిలో, గ్రామ స్థాయిలో ఇవన్నీ కూడా రిజర్వేషన్లు ఉంటాయి. బట్ నియోజకవర్గ స్థాయిలో జనరల్ కేటగిరీ కింద వచ్చింది. జనరల్ కేటగిరీలో ఒక బీసీ జనరల్ కేటగిరీ కింద వస్తారు. కానీ ఆ బీసీ వచ్చి కష్టపడి నియోజకవర్గంలో పనిచేస్తున్నప్పుడు ఆ క్యాండిడేట్ని ప్రత్యేకంగా ఒక బీసీగా చూడటం బాగా పరిపాటైంది. అంటే బీసీ అంటే అక్కడ లిమిట్ చేయటం, ఒక జిల్లాలో బీసీలు ఎక్కడైనా ఉంటే 1 ఇవ్వాలి, లేకపోతే 5 జిల్లాల్లో 1 ఇవ్వాలి అనే ఒక స్పెసిఫిక్ రిజర్వేషన్ని రాజకీయ పార్టీ తీసుకుంటుంది. రిజర్వేషన్ లేకపోయినా కూడా ఆ పాయింట్ ఆఫ్ చూస్తే రాజకీయ పార్టీలు ముఖ్యంగా బీసీలు అత్యధికంగా కలిగిన వెంకటగిరి నియోజకవర్గంలో ఇప్పటి వరకు బీసీ అనే వ్యక్తి రాజకీయ ఎమ్మెల్యే స్థాయికి రాలేకపోయారు. వచ్చిన వాళ్ళని టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేగా చేయలేకపోయింది. సో ఆ కోవలో మనం చూస్తే, నేను చూశాను, 60% ఉన్న బీసీలు ఎందుకు లీడర్ కాకూడదు, వాళ్ళకి రిప్రజెంటేటివ్గా ఎందుకు ఉండకూడదు అనే కోవలో నేను సీరియస్గా దీని మీద, వెంకటగిరి నా స్వగ్రామం, దీని మీద నేను కష్టపడి పనిచేయాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఇదివరకు చెప్పాను. ఎన్టీ రామారావు గారు బీసీలకి అత్యున్నత ప్రాధాన్యత ఇచ్చారు అనే ఆశయంతో, ఆయన మీద ఉన్న అభిమానంతో మొదలు పెట్టడం జరిగింది. కానీ అసలు బీసీలు ఎట్లా ఉన్నారనేది చూస్తే 60 నుంచి 66% ఉన్నారు. వాటిల్లో ముఖ్యంగా యాదవ కమ్యూనిటీని నేను తెప్పించాను అసలు ఎంత ఉన్నారు అని. టీడీపీ దగ్గర నుంచి తెప్పిస్తే 20,000 మంది ఉన్నారని వచ్చింది. వైసీపీ నుంచి తెప్పిస్తే 35,000 మంది ఉన్నారు. అంటే టీడీపీ 20,000 అనేది ఎప్పటి నుంచి అది కంటిన్యూ చేస్తుంది అంటే 2009 నుంచి ఆ 20,000నే కంటిన్యూ చేస్తుంది. ఎందుకని అంటే రియాలిటీని అంతా కూడా పక్కన పెట్టేసింది టీడీపీ. ఆ 20,000 ఇక్కడ 20,000కి మించి యాదవులు లేరు అంటే ఎక్కువ జనాభా కలిగితే రేపు వీళ్ళు అధికారం కోసం పోటీ పడతారు. సో అందువల్ల వీళ్ళ మెజారిటీని ఎప్పుడు కూడాను తక్కువ చేసి చూపించడం అనేది తెలుగుదేశంలో నేను పర్టికులర్గా గమనించాను. తర్వాత దాని మీద నేను
కొంత ఎక్సర్సైజ్ చేసి కాదు అది పాత లెక్కల కింద ఉండొచ్చు, సో ఇది ప్రజెంటు అని నేను చెప్తే అట్లీస్ట్ దానికి వచ్చారు వాళ్ళు లేటెస్ట్ లెక్కలు తీసుకుని. అంటే అంత ఇదిగా మన ఒక స్థాయిలో మన ఒక కమ్యూనిటీ నుంచి లేదా ఒక బీసీ నుంచి మనం రిప్రజెంట్ చేస్తే జనాభా లెక్కల ప్రకారం మనల్ని ఫస్ట్ సైడ్ వాళ్ళు మనల్ని తొక్కటం అంటే బైపాస్ చేయటం జరుగుతుంది పార్టీల నుంచి. సో దాన్ని కూడా నేను చూశాను. అలాగే ఒక పార్టీలో నేను తిరుగుతున్నప్పుడు నాకు యాదవల్నే వేసుకొని తిరుగుతున్నారు అనేది ఒక పెద్ద ముద్ర వేసారు అప్పట్లో. సో ఇవన్నీ కూడా బీసీలు అంటే అధికారానికి వీళ్ళు అర్హులు కాదు అనే ఒక మెసేజ్ అనేది క్లారిటీగా టీడీపీ వెంకటగిరి నియోజకవర్గంలో బాగా ప్రోపగండా చేసింది. ఇది ప్రతి ఒక్కరికి తెలుసు, అది అన్ని మీడియాల్లో కూడా మన వాళ్ళు కూడా దాన్ని చేశారు. సో అందువల్ల బీసీలో యొక్క ఉన్న మనోభావాలను కూడా అర్థం చేసుకొని ముందుకు నడిస్తే అది బాగుంటుంది. అది నా వంతుగా నేను ఎక్కడ కుంగిపోకుండా నేను ముందుకు నడవటం అనేది మాత్రం చేసుకుంటూ వచ్చాను. ఇకపోతే అదే కోవలో టికెట్ విషయానికి వచ్చాం. బీసీలకు అంటే చంద్రబాబు నాయుడు గారు ఎవరు ఎక్కువ కష్టపడితే గెలిచే గుర్రాలు అన్నారు, కష్టపడమన్నారు, అందరినీ సమన్వయం చేయమన్నారు. అంటే ఎంతమంది ఆస్పిరెంట్లు ఉంటే అంతమంది, వెంకటగిరే కదా అన్ని దగ్గరలో కూడా కష్టపడమని అందరూ కష్టపడి గెలిచే గుర్రం అవ్వాలంటే మనం ఏం చేయాలి? చాలా కష్టపడాలి, మనం సంపాదించిన డబ్బుల్ని ఖర్చు పెట్టాలి, పార్టీని బలోపేతం చేయాలి. అందరికీ తెలుసు టీడీపీ ఏ స్థాయిలో ఉండిందో నేను రాకముందు, నేను వచ్చిన తర్వాత టీడీపీ ఏ స్థాయికి వచ్చిందో. అది కూడా ఒక రకంగా నాకు కొద్దిగా శాపం అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి. ఎందుకంటే వాళ్ళ పార్టీ దృష్టికి ఎలా వెళ్ళిపోయిందంటే వెంకటగిరి నియోజకవర్గంలో ఎవరిని పెట్టినా టీడీపీ సీట్ అది అనే స్థాయిలోకి వెళ్ళిపోయారు. కాబట్టి వాళ్ళు ఇండిపెండెంటెడ్గా వాళ్ళ ఇష్టమైన నిర్ణయాన్ని తీసుకోవడానికి అవకాశం వచ్చింది. కానీ ఎలా వచ్చింది అనేది వాళ్ళు ఊహించలేకపోయారు. ఆ టికెట్ విషయంలో ఒక బీసీ, అసలు బీసీలే నిలబడడానికి చాలా అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఆర్థికంగా ఒక మధ్యతరగతి కుటుంబీకులు బీసీలు అంటే, అలాంటి వ్యక్తులు ఒక రిప్రజెంటేటివ్గా వచ్చి నిలబడడానికి కష్టపడి అన్ని సర్వేలు, ఏ సర్వేలు తెచ్చుకున్నా కూడా ఈ వ్యక్తి 100% సింగిల్ స్టెచ్లో గెలుస్తారు అనే స్థాయికి కూడా కష్టపడి అంత స్థాయికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా బైపాస్ చేయడానికి మీరు చూసే ఉంటారు వెంకటగిరిలో ఎంత నాటకంగా ప్లే చేశారు అనేది. పార్టీలో గెలిచే గుర్రంకి కష్టపడే వాళ్ళకి ఇస్తే, ఎందుకంటే నేను కూడా అనుకున్నాను టీడీపీకి ఇది లైఫ్ అండ్ డెత్ ఇష్యూ ఈ ఎలక్షన్స్. సో మనం బాగా కష్టపడి గెలిచే స్థాయికి ఇస్తే చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా మనల్ని, ఎందుకంటే ఆయనకి అవసరము పార్టీకి అవసరం కాబట్టి మనల్ని తప్పకుండా సీట్ ఇచ్చి వెంకటగిరికి అవకాశం ఇస్తాడు అనే ఆశయంతో కష్టపడ్డాడు. కానీ అది జరగల. ఒక్కరోజు కూడా కష్టపడకుండా నియోజకవర్గం మీద ఎటువంటి సమన్వయం లేకుండా ఉన్న ఒకే ఒక కమ్యూనిటీ, ఒకే సామాజిక వర్గానికి ఆ టికెట్ని ఎలాగైనా అందుబాటులోకి ఆ వర్గానికి పోకుండా చూడాలని కురుగుండ్ల రామకృష్ణ కూతురికి ఇచ్చారు, లక్ష్మీ సాయిప్రియకి. పోనీ అలా ఇచ్చి కష్టపడి ఏమైనా పని చేశారా? ఆ రోజుటి నుంచి మీరు చూసే ఉంటారు కురుగుండ్ల రామకృష్ణ గారి ఆతృత. అల్టిమేట్గా కూతురికి ఇచ్చినా కూడా భరించలేకుండా ఆఖరాకి ఆయనే వెళ్ళి బీఫామ్ తెచ్చుకుంటారు. అది అంత నాటకీయంగా ఇవ్వాలనుకుంటే డే 1 ఇచ్చేవచ్చు, దానికి ఎవరు అడ్డం కాదు. నేను కూడా మీ మీడియా ముందర కూడా అన్నాను, ఆ రోజే ఆయనకి ఇచ్చుంటే నేను కూడా పనిచేస్తానని చెప్పాను, గౌరవప్రదంగా అడుగుంటే. సో అది లేకుండా మళ్ళీ బీఫామ్ ఆయనకి ఇచ్చారు. అంటే ఇక్కడ ఎవరిని బైపాస్ చేస్తున్నట్టు, అంటే పొగబెట్టకుండానే మనల్ని అక్కడి నుంచి, అంటే టీడీపీలో బీసీ వ్యక్తి అనేది వెంకటగిరిలో ఎదగకూడదా? దీనికి ఇంకో ఉదాహరణ చెప్తా. రా కదిల్ రా ప్రోగ్రామ్ మీరు చూశారు.
రా కదిలిరా ప్రోగ్రాం యువగలాని కంటే చాలా కష్టపడి చేశాము. ఆటోమేటిక్గా నాయకులు వీళ్ళందరూ కూడా మీరు చేయండి అని మనల్ని ప్రేరేపించారు, సపోర్ట్ చేశారు, కష్టపడి అది చేశాం. అక్కడ ఆ కష్టంలో మాకు ఎటువంటి బాధ కనిపించలే. తిరిగాం, 108 కిలోమీటర్లు తిరిగాం ఆయనతో కూడా, లోకేష్తో కూడా. కానీ అప్పుడెప్పుడు కూడా నేను దాన్ని అంత బాధగా చూడలేదు. రా కదిలిరా ప్రోగ్రాం అంతకు మించి అవసరమైతే ఏ స్థాయిలో అయినా సరే నిలబడి చెయ్యాలి అని చాలా కష్టపడి నా ఆర్థిక వ్యవస్థను కూడా లెక్క చేయకుండా రా కదిలిరా ప్రోగ్రాంని అయితే గ్రాండ్గా నా స్థాయిలో నేను చేశాను. అది అందరూ చూశారు. 7 నియోజకవర్గాల్లో అది మన నాయకులు వచ్చారు, ఇన్ఛార్జీలు వచ్చారు, అందరూ కూడా చూశారు అక్కడ ఎలా జరిగింది అనేది. చూసిన తర్వాత అక్కడ జరిగిన అవమానం నేను మనసులో ఎప్పటికీ పెట్టుకుని ఎప్పుడు చెప్పలేదు. ఒక్కసారైనా బీసీల మీద ప్రేమ ఉంటే చంద్రబాబు నాయుడు గారికి ఒక్క మాట, బీసీలు ఇక్కడ బాగున్నారు, బీసీలు కూడా బాగుండాలి అని మాట మాట్లాడిన మాటే లేదు. సరే, నా గురించి మాట్లాడకపోయినా సీనియర్ మోస్ట్ లీడర్ కూడా ఆయన కూడా రామకృష్ణ అన్న కన్నా ముందున్న గంగోటి నాగేశ్వరరావు పేరు కానీ అంత కష్టపడి కళ్ళ కట్టినట్టు ప్రతి యాక్టివిటీని కూడా చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు ఆ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా సక్సెస్ చేస్తున్న వ్యక్తి డాక్టర్ మస్తాన్ యాదవ్ పేరు కానీ ఎక్కడ కూడా ఉచ్చరించలేదు. మీరు కావాలంటే నేను చూపిస్తాను. ఆయన మీ పాలన బాగాలేదని చెప్పిన వ్యక్తి రామనారాయణ రెడ్డి గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఇక్కడ రామకృష్ణ గారు కూడా కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జిగా 5 ఏళ్ల నుంచి పోరాడాడు. ఆయన్ని కూడా మనస్ఫూర్తిగా మీ అందరి తరపున అభినందిస్తున్నానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అంటే నీ కోసం పనిచేసిన వాడు గుర్తుండదు, నీ కోసం కష్టపడి పనిచేసిన వాళ్ళు గుర్తుండదు. నీ సామాజిక వర్గం గుర్తుంటుంది, నిన్ను కాదనుకుని వెళ్ళిపోయిన రామనారాయణ రెడ్డి గుర్తుంటారు. కానీ నీ కోసం నా చెమటని కష్టపెట్టి చెమట వచ్చి కష్టపడిన వ్యక్తి నీకు మస్తాన్ యాదవ్ అనే వ్యక్తే గుర్తులేదు. ఈ పార్టీ కోసం అయినా నేను ఆ రోజు బాధపడలేదు. చాలామంది నన్ను వచ్చిన ప్రతి వ్యక్తి కూడా మస్తాన్ యాదవ్ పేరు ఎత్తలేదు. చాలామంది అయితే అవమానించారు కూడా, ఆయన పేరు ఎత్తలేదు, ఆయన టికెట్ లేదు, ఏం లేదు, ఇది భరించాం. నేను వాటి గురించి కూడా బాధపడ్డాను. టికెట్ వాళ్ళ పార్టీ ఇష్టం ప్రకారం ఇవ్వచ్చు, తప్పులేదు. కానీ ఇచ్చే ముందు ఇంత కష్టపడిన వ్యక్తిని ఒక్కసారన్నా పిలిచి ఇలా ఇస్తున్నాం అనే మాట చెప్పిన దాఖలే లేదు. అంటే అది ఇంకో అవమానం. అంటే ఎందుకు చేయాలి ఇలాంటి పార్టీలకి మనం? ఆ కోలో మీరు వైసీపీ నుంచి చూస్తే అదే జగన్మోహన్ రెడ్డి గారు మన వెంకటగిరికి వచ్చారు. ఆయన వచ్చే ముందే బీసీల యొక్క అసలు ఎలా ఉంటారు అక్కడ ఏంటి అని ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ తీసుకుని చంద్రబాబు నాయుడు గారికి అయితే చెప్పబడలే. ఆయన బీసీ పార్టీ అంటారు కదా, అందుకని బీసీల గురించి మర్చిపోతాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అదే గ్రౌండ్, అదే ఈయనకన్నా ముందు వచ్చాడు, ఈయన తర్వాత రాలా. కనీసం ఆయన ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కూడా గుర్తుపెట్టుకుని నేను మాట్లాడలేకపోయాడు చంద్రబాబు నాయుడు గారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. అది చూద్దాం సార్. సాక్ష్యం చేస్తూ పోలేరమ్మ జాతరను స్టేట్ ఫెస్టివల్ గా రాష్ట్ర పండుగగా అనౌన్స్ చేయమని అడిగాడు. దీన్ని కూడా సాక్ష్యం చేస్తా ఉన్నారని సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. దట్ ఈస్ ద డిఫరెన్స్. విజన్ ఉన్న నాయకుడికి, బీసీల మీద ప్రేమ ఉన్న నాయకుడికి తేడా.
ఇది. సో ఆ టీడీపీ టికెట్ డ్రామా ప్రతి ఒక్కరు వెంకటగిరి నియోజకవర్గంలో ఓటేసే ముందు ఒక్కసారి ఆలోచించాలని మీడియా ముఖంగా వెంకటగిరి నియోజకవర్గ ప్రజలందరూ కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. వైసీపీ బీసీలకు ఉన్న ప్రేమ, అదే వెంకటగిరిలో సాక్షాత్తు చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది మీ ముందర పెట్టాను. అసలు బీసీల మీద వైసీపీకి ఎంత ప్రేమ ఉందనేది కూడా 2-3 ఎగ్జాంపుల్ కూడా ఓవరాల్గా చెప్తాను. కందుకూరు నియోజకవర్గం టికెట్ మీరు చూస్తే ఒక బీసీ వెళ్ళి పార్టీలో చేరంగానే అక్కడ మహేందర్ రెడ్డి గారు అని ఒక సీనియర్ మోస్ట్ లీడర్ ఎమ్మెల్యే, ప్రజెంట్ ఎమ్మెల్యే, అతన్ని కూడా కాదని, ఎందుకంటే మహేందర్ రెడ్డి గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు, అలాంటి వ్యక్తిని కూడా కాదని పార్టీలో చేరిన వంకి పెంచులయ్య కూతురికి ఇవ్వటం అనేది అద్భుతం ఉంది. కొన్ని కారణాల దృష్ట్యా ఆ అమ్మాయి చేయలేకపోవటం అనేది ఒకసారి మెసేజ్ వచ్చింది. వెంటనే అదే బీసీకి పక్కనున్న కనిగిరి ఎమ్మెల్యే మధుసూదన్ యాదవ్కి ఇవ్వటం అనేది ఇది ఎంత అద్భుతం చూడండి. ఒక బీసీకి ఇవ్వాలని పట్టుదల ఉంటే, అదే బీసీకి ఇవ్వాలని వెంకటగిరిలో ఉంటే ఇచ్చారా? ఇవ్వలేకపోయారే. అంటే తన సామాజిక వర్గం అయినా సరే మహేందర్ రెడ్డి గారిని మాట్లాడి పక్కన పెట్టి ఇది బీసీకి ఇస్తున్నాము అని చెప్పి అతను కోఆపరేషన్ కూడా తీసుకొని బీసీకే ఇచ్చారు. ఇక్కడ మొత్తం గుంటూరు నుంచి కుప్పం వరకు అసలు బీసీకే లేదే. పోనీ అవి పక్కన పెట్టేస్తే జోన్ 4లో 35 నియోజకవర్గాల్లో జిల్లాకు ఒక బీసీ అన్న ఇవ్వాలనే నినాదం ఉంది. ప్రతిసారి అది ఫాలో అయ్యారు. కనీసం ఈ జోన్ 4లో 35 నియోజకవర్గాల్లో ఒక్క బీసీకి ఇవ్వాలి, అది వెంకటగిరిలో ఇస్తే బాగుంటుందని ప్లానింగ్ ఉందని అందరూ చెప్పారు. కానీ పార్టీ మాత్రం అది మాత్రం పాటించలేదు. నేను ఈ క్వశ్చన్ అడిగితే చీరాల్లో ఇచ్చాం కదా అన్నారు. చీరాల్లో బీసీ అంటే మనం అడిగింది ఇక్కడ. సో అది దట్ ఈస్ అట్ ద సేమ్ టైం నెల్లూరు జిల్లాలో కూడా, ఎందుకంటే నేను ఇందాకన్నా బీసీలు ముందుకు వచ్చి నిలబడటం అనేది చాలా అరుదు. వచ్చినప్పుడు అలాంటి వాళ్ళని ఆశీర్వదించడం అనేది పార్టీ హక్కును చేర్చుకోవాల్సిన బాధ్యత పార్టీది. ఒక అనిల్ కుమార్ యాదవ్ని కోసం నెల్లూరు జిల్లాలో తన సామాజిక వర్గాన్ని కూడా పక్కన పెట్టాడా లేదా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు? ఇవన్నీ కూడా బీసీలో ఆలోచించాము. అది బీసీల మీద జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న మంచి అభిప్రాయం, చిత్తశుద్ధి. ఈ ప్రాసెస్లో ఒకసారి నన్ను నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారు, నా టికెట్ రాలేదు, తర్వాత వచ్చి నన్ను పర్సనల్గా ఎక్కడో కలిశారు ఒక సందర్భం. కలిసినప్పుడు ఆయన అన్నారు, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మీరు డాక్టర్ అంట కదా అని. అవునా? అవును. ఇది తెలుసుకొని అవును అనుకో, మీరు గాన ముందుగాన ఉంటే అసలు మొహాటం లేకుండా టికెట్ మీకే ఇచ్చేవాళ్ళు, నేను కూడా నీకు సపోర్ట్ చేసేవాళ్ళు. అంత పెద్ద మాట ఎవరైనా మాట్లాడతారా? ఆయన ఆల్రెడీ క్యాండిడేట్, ఆల్రెడీ ఆయన కన్ఫర్మ్డ్ క్యాండిడేట్. ఆయన ఆ స్థాయి కూడా మర్చిపోయి ఆయన ఇంకో బీసీ నిలబడి ఉంటే నేను కూడా నీకు సపోర్ట్ చేశానే స్థాయి ఎంత గొప్పగా మాట్లాడాడు. చదువుకున్న వ్యక్తుల్లో ఆ స్పర్శ అనేది, ఆ క్రెడిబిలిటీ లేదా ఆ విజన్ అనేది ఉంటుంది. అక్కడ వాళ్ళ ఇండివిజువాలిటీ చూడాల. నాకు ఆ మాట చాలా బాగా నచ్చింది. అది ఇంపాసిబుల్ నాకు తెలుసు, కానీ ఆయన మనసులో నుంచి మాట్లాడాడు రామ్ కుమార్ రెడ్డి అన్న. అలాంటి వ్యక్తిని మనము ఆ ఒక్క మాటతో నేను చాలా ఆయన మీద లేదు, రామ్ కుమార్ రెడ్డి గారు విజన్ చాలా మంచిది, అలా అంత మనస్ఫూర్తిగా మాట్లాడటం అనేది నాకు బాగా నచ్చింది. ఆ రోజు నుంచి ఇంకా నేను రామన్నని ఎమ్మెల్యే చెయ్యాలి అనేది పట్టుదలగా నేను మనస్ఫూర్తిగా నిర్ణయించుకున్నాను. ఒక నాయకుడికి బీసీ మీద అభిమానం, ప్రేమ ఉంటే ఆటోమేటిక్గా నియోజకవర్గ స్థాయి నాయకుడు కూడా అదే దృష్టితో ఉంటారు. ఒక అధినాయకుడికి బీసీల మీద ప్రేమ లేనప్పుడు నియోజకవర్గ స్థాయి నాయకుడికి కూడా బీసీల మీద ప్రేమ ఉండదు. దిస్ ఇస్ ద లాజిక్. ఇది బాగా గమనించాలి. ఇకపోతే వైసీపీనే మనం ఎందుకు ఆదరించాలి అనే దానికి ప్రతి కుటుంబంలో నవరత్నాల ద్వారా
అందరికీ ఏదో ఒక రూపంలో లబ్ధి చేకూరింది. ప్రతి ఒక్కరూ కూడా, పేద ప్రజలందరూ కూడా ఆనందంగా ఉన్నారు. నేను ఇటు చూశాను, అటు చూశాను. వాళ్ళల్లో ఆ స్పార్క్ అనేది, జగన్ అనగానే ఆ స్పార్కు విధానాలు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని అందరూ ఆశీర్వదించి ముఖ్యమంత్రిగా చేయడానికి సిద్ధమై ఉన్నారని చెప్పడానికి ఎటువంటి ఆలోచన పెట్టుకోవట్లేదు. ఎందుకంటే అది ఖచ్చితంగా జరగబోతుంది. సో ఎందుకంటే అతను చేసిన మంచి పనులు, అభివృద్ధి పరంగా తీసుకున్నా కూడా, సచివాలయాలు గ్రామ స్థాయి కూడా గవర్నెన్స్ని తీసుకొచ్చిన గొప్ప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. సో అందువల్ల వైసీపీకి నేను చూసిన దాని ప్రకారం, నా సొంత అభిప్రాయమే కాదు, ప్రజల్లో ఉన్న అభిప్రాయం కూడా స్ట్రాంగ్గా ఉంది. సో వైసీపీ వస్తుందని ఆశిస్తూ ఉన్నాను. అలాగే నేను పర్టికులర్ నన్ను యాదవులు అని ఫస్ట్ ఎవరైతే టీడీపీ వెంకటగిరి నియోజకవర్గంలో నాకు ముద్రేశారో, టీడీపీ కోసం పాటుపడేటప్పుడు చాలామంది నన్ను కలిసిన తర్వాత నువ్వు వెళ్ళిపోవటం, వైసీపీలోకి వెళ్ళిపోవటం కరెక్ట్ కాదు, నువ్వు ఇక్కడే ఉంటే నీకు మంచి భవిష్యత్తు ఉండదు. నేను భవిష్యత్తు కోసం కూడా, రాజకీయ భవిష్యత్తు కోసం రాలా. నాకు రాజకీయ భవిష్యత్తు ఏం కొత్తదేం కాదు. నా స్థాయి ఏంటో నాకు తెలుసు. నేను నా వెంకటగిరి కోసం వచ్చాను. నా వెంకటగిరి కోసం నేను ఎంతన్నా చేయగలిగితే చెయ్యాలి అనే తపంతో వచ్చాను. రాజకీయంలో ఎదగాలనేది రాలా. పోనీ అట్లా అనుకున్నప్పుడు, నేను టీడీపీ కోసం పనిచేస్తున్నప్పుడు కేడర్ ఏ రోజైనా వచ్చి నాకు పనిచేసిందా? ఏ గ్రామంలో అయినా వచ్చి పనిచేశారా? ఏ కేడర్ అయినా? ఎవడు వచ్చి పనిచేయాలి. వాళ్ళు ఎలా మాట్లాడతారు, మీరు ఇక్కడే ఉంటే బాగుండు అని. అంటే వాళ్ళ దగ్గర అణిగి ఉండాలా? సో ఇది ఆలోచించాలి. యాక్చువల్లీ ఎట్ ద సేమ్ టైం యాదవులు వేసుకుంది. ఆయనతో యాదవులు ఎవరూ పోలేదు అంటారు. యాదవులు ఎవరేం, యాదవుల మీద రాజకీయం చేశారు. ఈ మధ్యంతా యాదవులు ఎక్కడుంటే అక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్ళటం, వాళ్ళని ప్రేరేపించటం, వాళ్ళని భయపెట్టడం, లేకపోతే మా గవర్నమెంట్ వస్తుంది, మేము మిమ్మల్ని చూసుకుంటాం, అనేక రకాలుగా ఇన్ఫ్లుయెన్స్ చేశారు. అవి ఏమి కూడా నడవదు. యాదవులకి ఎలా ఉండాలో, ఏ విధంగా ఉండాలో అది నేను స్పష్టంగా వాళ్ళలో చూశాను. మంచి నిర్ణయం తీసుకుంటారు, దీంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఇక్కడ పర్టికులర్గా వచ్చింది కాబట్టి ఆ కమ్యూనిటీ గురించి చెప్తున్నాను. లేదు, నేను యాదవుల గురించి చెప్పాను. నాట్ ఓన్లీ యాదవాస్, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్ కూడా అదే అభిప్రాయంతో ఉన్నారు. ఏదో ఒకరిద్దరు వాళ్ళు లోకల్గా ఉన్న వాళ్ళు, నాతో తిరిగిన వాళ్ళు, మీతో తిరిగిన యాదవులు 2-3 ఉన్నారంటే వాళ్ళు లోకల్ బెనిఫిట్ కోసం వాళ్ళు తీసుకున్న నిర్ణయంతో నాతో తిరిగారు తప్ప, నా మీద అభిమానంతో ఉన్నవాళ్ళు ఎక్కడికి పోలా. ఇప్పుడు 100% ఉన్నారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం. దాన్ని టార్గెట్ చేసి అది కూడా రాజకీయం చేశారు. ఏం లేదు, యాదవులందరూ, బీసీలందరూ, ఎస్సీలందరూ, ఎస్టీలు, మైనారిటీలందరూ కూడా మంచి తీర్పు ఇవ్వబోతున్నారు. దానికి నేను సంతోషంగా ఉన్నాను. ఇకపోతే అరుంధతిల్లో నేను బాగా చూశాను. అరుంధతిలు హరిజన వాళ్ళు ఎక్కడికి పోయినా కూడా వీళ్ళందరూ ఎలక్షన్ ఎప్పుడెప్పుడు వస్తుందో వాళ్ళలో ఉన్న ఉత్సాహం కానీ, వాళ్ళు పొందిన పథకాల రూపంలో ఆనందం కానీ చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళు క్లియర్గా చూసే వాళ్ళ ముఖంలో ఆనందం కానీ, వాళ్ళు అని ఇందాక నేను చెప్పినట్టు జగన్ అనగానే వాళ్ళ స్పార్కే వేరుంది. సో వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదిస్తున్నారు. ఇదే వీళ్ళని టీడీపీలో ఉన్నప్పుడు కూడా చూశాను. కానీ ఓకే, వాళ్ళు చూస్తున్నప్పుడు వాళ్ళు అక్కడ కూడా వాళ్ళు అక్కడ నాయకుడిని, అంటే వచ్చే వ్యక్తిని చూశారు. నేను వెళ్ళినప్పుడు వాళ్ళు నన్ను చూశారు, నేను వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యేది చూశారు. అదే పర్టికులర్ చెప్పడానికి కారణం ఆ కమ్యూనిటీస్. వాళ్ళు ఎవరో డాక్టర్ గారు, ఈయన మనకు వైద్యం అందించారు, లేకపోతే వైద్యం అందిస్తారు, మంచి వ్యక్తి, ఈ కోణంలో నన్ను చూసి నాతో ఇంటరాక్ట్ అయ్యారు. నేను మంచి వ్యక్తి అనే దాంతో నన్ను ఆదరించారు. పార్టీ పరంగా నాకేమీ వాళ్ళ టీడీపీ పార్టీ పరంగా వాళ్ళలో నుంచి అంత స్పార్క్ రాలేదనేది నా అభిప్రాయం. అదే నేను వైసీపీ నుంచి వెళ్ళిన తర్వాత అక్కడ వెళ్తే నాకన్నా కూడా నా పేరు కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు, కానీ స్పార్క్ ఆఫ్ పార్టీ జగన్ అనంగానే ఎక్కడికో వాళ్ళు ఊగిపోయేంత స్థాయిలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని
అలాగే మన వెంకటగిరి నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి గారిని, అలాగే మన ఎంపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి గారిని ఆశీర్వదించబోతున్నారు. ఇది చాలా సంతోషంగా ఉంది. ఈ జర్నీ బాగా ఆనందాన్ని ఇస్తుంది. ఈ నిర్ణయం తొందరలో వస్తుందనేది కూడా అల్టిమేట్గా అందరికీ వెంకటగిరిలో నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఫైనల్గా నేను చెప్పగలిగింది డెవలప్మెంట్ విజన్ ఉన్న వ్యక్తే చేయగలుగుతుంది. అందుకే డెవలప్మెంట్ కావాలి, మనకు అభివృద్ధి కావాలి, డెవలప్మెంట్ కావాలి అంటే మనకు నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి గారు విద్యావేత్త, మనకు వాళ్ళ ఫ్యామిలీ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి కానీ మన నేదురుమల్లి రాజలక్ష్మి గారి వారసుడు. అభివృద్ధి కావాలి అంటే రామన్నను కోరుకుంటారు. అదే దౌర్జన్యం ఆధిపత్యం కావాలనుకుంటే అది క్వశ్చన్ మార్క్, వాళ్ళ ఇష్టం. కానీ అభివృద్ధి కోసం, డెవలప్మెంట్ కోసం రామన్న, దౌర్జన్యం కోసం క్వశ్చన్ మార్క్. అది ఎందుకంటే అది నిర్ణయిస్తున్నారు ప్రశ్న. సో అందువల్ల ఈ మీడియా ముఖంగా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి ఓటేయాలని ఓటర్ మహాశయులకు అందరికి కూడాను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మీడియా ద్వారా మీకు ఇదన్నీ రీచ్ అవ్వాలని, అందరూ బాగుండాలి, వెంకటగిరి అభివృద్ధి మనం మంచి స్థాయికి తెచ్చుకోవాలని కోరుకుంటూ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. శరవణ భవ వర్క్ యూపీవీసీ మ్యానుఫ్యాక్చరింగ్ తయారీ, యూపీవీసీ మస్కిటో, యూపీవీసీ విండోస్, యూపీవీసీ పార్టిషన్ మరియు అల్యూమినియం పార్టిషన్, అల్యూమినియం విండోస్ మరియు అల్యూమినియం మస్కిటో. మా ప్రత్యేకత స్టీల్ ఎలివేషన్ వర్క్ మరియు గ్లాస్ ఫిట్టింగ్ చేయబడును. సరసమైన ధరలోనే లభించును. కాంటాక్ట్ కె సుబ్రహ్మణ్యం ఆచారి. సెల్ నంబర్ 9701643110. నెల్లూరు రోడ్ నాగమందిరం ఎదురుగా వెంకటగిరి టౌన్. శరవణ భవ.